పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో జీవీఎంసీ పన్ను వేట, పన్ను బకాయిదారుల గుండెల్లో రైళ్లు. మొండి బకాయిదారులు 1,36,149 మంది. వీరిపై నోటీసులను జలిపించాలని అధికారుల నిర్ణయం. జప్తు అస్త్రాన్ని ఎక్కుపెట్టిన జీవీఎంసీ. ఇంటి ముందు బోర్డు పడిందంటే సీజ్ అయినట్లే. విశాఖ నగరాభివృద్ధికి గుండెకాయ లాంటి ఆస్తి పన్ను వసూలు విషయంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇన్నాళ్లు నోటీసులతో సరిపెట్టిన అధికారులు ఇప్పుడు తన పదునైన జప్తు అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. మొండి బకాయిదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. నగర కమిషనర్ కేతన్ గార్గ్ నేతృత్వంలో మొండి బకాయిల వసూళ్లకు ఆరంభమైన ఈ ఆపరేషన్ రికవరీ ఇప్పుడు విశాఖ విధుల్లో హాట్ టాపిక్గా మారింది. విశాఖపట్నం నగరం ఇప్పుడు ఒకవైపు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుందరీకరణకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ స్థాయిలో జీవీఎంసీ ఆదాయం సమకూరడం లేదు. జీవీఎంసీ ప్రధాన ఆదాయ మార్గమైన పన్నులు రాబట్టాలని ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. అనేకేళ్లుగా పలువురు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. దీంతో జీవీఎంసీ ఇక ఉపేక్షించేది లేదన్న నిర్ణయానికి వచ్చింది. మొండి పన్ను బకాయిదారుల గుండెల్లో రైలు పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. జీవీఎంసీ గతంలో ఎన్నడూ లేని విధంగా మొండి బకాయి వసూలపై ఉక్కుపాదం మోపుతుంది. కేవలం కాగితాలకే పరిమితమైన నోటీసుల కాలం చెల్లిపోయిందని ఇప్పుడు నేరుగా యాక్షన్ ప్లాన్కు తెగింది. ఈ లక్షల పన్నులు ఎగ్గొట్టి ఏళ్ల తరబడి తప్పించుకు తిరుగుతున్న వారి ఆస్తుల ముందు ఇప్పుడు ఎరుపు రంగు హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరంలో ఆస్తి పన్ను వసూలు లెక్కలు పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. జీవీఎంసీ పరిధిలో 6,02,937 ఆస్తి పన్ను అసెట్మెంట్గా ఉన్న ఈ మహానగరంలో రావలసిన 566.41 కోట్ల పన్నులో ఇప్పటికీ 206.41 కోట్లకు పైగా బకాయిలు పెరిగిపోయాయి. దీంతో కమిషనర్ కేతన్ గార్గ్ నేతృత్వంలో అధికారులు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం చేశారు. పన్నుల బకాయిలు ఉన్న 1,36,149 మంది జప్తు నోటీసులు అందించాలని ఆదేశించారు. వీరిలో ఇప్పటి వరకు 1.1 లక్షల మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా స్పందించిన వారి ఆస్తుల వద్దకు వెళ్లి బహిరంగంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ బోర్డులు కేవలం సమాచారం మాత్రమే కాదు, ఆస్తి యజమానులకు ఒక రకమైన సామాజిక హెచ్చరికగా మారుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు, మల్టీప్లెక్స్లు, ప్రైవేట్ ఆస్తుల యాజమాన్యాలు దశాబ్ద కాలంగా పన్ను చెల్లించకుండా కోట్ల పేరుతోనే ఇతర సాకులతోనూ కాలయాపన చేస్తున్నారు. ఒక సంస్థ ఏకంగా 87 లక్షలకు పైగా పన్నును 3 ఏళ్లుగా ఎగ్గొట్టడం, మరొక వ్యక్తి 9 ఏళ్లుగా 1 పైసా కట్టకపోవడం వంటివి అధికారులకు విస్మయానికి గురి చేస్తున్నాయి. అలాంటి వారి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, బోర్డు పెట్టిన తర్వాత కూడా స్పందన లేకపోతే వెంటనే ఆస్తులను సీజ్ చేసి కార్పొరేషన్ స్వాధీనంలోకి తీసుకుంటుందన్నారు. అధికారుల ఈ దూకుడుతో కొందరు భయపడి వెంటనే బకాయిలు చెల్లిస్తుండగా మరికొందరు తమ వంతు ఎప్పుడు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆర్థిక వృద్ధిలో విశాఖపట్నం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన గణాంకాల ప్రకారం విశాఖ జిల్లా స్థూల ఉత్పత్తి 1,60,771 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. ఇంతటి సంపన్న జిల్లాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న నగరంలో పన్నుల వసూలు మందగించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అభివృద్ధి కావాలని కోరుకునే ప్రజలు ఆ అభివృద్ధికి మూలమైన పన్నులను సకాలంలో చెల్లించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ జీవీఎంసీ ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం సాగుతున్న ఈ జప్తు ప్రక్రియ కేవలం పెద్ద సంస్థలకే పరిమితం కాదని, బకాయిలున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎవరైనా సరే ఆస్తి పన్ను బకాయి ఉంటే వెంటనే చెల్లించడం ఉత్తమం. లేదంటే పరువుతో పాటు ఆస్తి కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. మీ వార్డు సచివాలయంలో కానీ ఆన్లైన్లో కానీ మీ ఆస్తి పన్ను స్థితిని వెంటనే తనిఖీ చేసుకుని ఈ షాక్ నుంచి తప్పించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.